వేదిక మీద ఉన్నటువంటి కుర్బ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా పెద్దలు బత్తిని వెంకటరమణ గారికి, అదేవిధంగా కుల సంఘము రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశము ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది, మండలం సంబంధించిన జిల్లాకు సంబంధించినటువంటి నూతన కార్యక్రమం ఎన్నిక చేసుకుంటామని తెలియజేస్తున్నారు. అయితే నా తరఫున వ్యక్తిగత విన్నపం ఏంటంటే, చాలా మంది కూడా ఈ యొక్క సంఘము సంబంధించినటువంటి బాధ్యతల్లో తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు. కాబట్టి ఎవరైతే అధ్యక్షులుగా మండలము రూరల్ లేకపోతే అర్బన్ మండల అధ్యక్షులుగా ఉండాలనుకుంటారో వాళ్ళ పేర్లు తీసుకుని తదనంతరము డిక్లేర్ చేస్తే బాగుంటుందని రాష్ట్ర అధ్యక్షుల వారికి వేదిక సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే
నేను కుల ఉద్యమంలో దాదాపు 14 సంవత్సరాలు చేస్తున్నాను. సమస్యల మీద, అదేవిధంగా కులస్తులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కావచ్చు, ఎప్పటికప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను ఎదిరించినటువంటి ఎంతో మంది కులస్తులు, కుల సంఘం నాయకులు వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు కూడా ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ కూడా అవకాశం ఇవ్వాల్సినటువంటి సందర్భము కుల సంఘం తరఫున అధ్యక్షుల వారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర చైర్మన్ దేవేంద్రప్ప గారి మామన్ గారు కూడా అదేవిధంగా వారి దృష్టి కూడా తెలియజేసుకొస్తున్నాను. అలాగే ఈరోజు ఈ సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కురువలను ప్రత్యేకించి సంచార జాతుల్లో గత నెల డిక్లేర్ చేయడం జరిగింది. మనకు ఈరోజు బీసీ సీరియల్ నెంబర్ 11లో వస్తున్నటువంటి రిజర్వేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వము మనల్ని సంచార జాతులుగా గుర్తించి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ల ఫలితాలను ఈరోజు కల్పించేటువంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వాటికి రెట్టింపు ఫలితాలు. ఎందుకంటే మేము గొర్రెలు కాపురులుగా రాష్ట్రంలో ఒక ఊరు నుంచి ఒక ఊరుకు సంచరిస్తూ అనేక ఇబ్బందులు పడినటువంటి కులం మాది. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో కూడా కురువ కులస్తులు గొర్రెలు మేపుతూ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కులాల్లో మొదటి కులంగా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సంచార జాతుల్లో మనల్ని పెట్టి ఆ రోజు సంచార గొర్రెల కాపులు చేస్తూ ఏదైతే దేశ ఉద్యమం జరిగేదో ఆ ఉద్యమంలో కురువులు ఎంతో కీలక పాత్ర పోషించారు. కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి మనము కులం తరపున ప్రతి కులస్తులు కూడా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక కమిటీ విషయంలో జిల్లా అధ్యక్షులు కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని అనుకుంటాను నేను. అదేవిధంగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి అడాప్ట్ జిల్లా కమిటీని ఈరోజు నూతన కమిటీ ప్రకటిస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. కాబట్టి ఆ నూతన కమిటీలో కూడా కులాల రాజకీయాలకు అతీతంగా ఈరోజు అన్ని పార్టీల్లో మన కులస్తులు ఉన్నారు. అప్పుడెప్పుడో మనము వాళ్ళు వేరే రకంగా పోయింటే ఇప్పుడు కూడా మనం కూడా అదే రకంగా పోదామనడము మన అవివేకం అవుతుంది. కాబట్టి అందరి నువ్వు కలుపుకొని, ఎందుకంటే మొన్ననే చూసాం మనం ఆదోళన ఒక సంఘటన, లేకపోతే గోనెగండ్లో ఒక సంఘటన, అదేవిధంగా ఎమ్మినూరు పక్కన ఎర్రకోటలో సంఘటన, ఆలూరు అరికెరలో సంఘటన, ఇలాంటివన్నీ కూడా కురువుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. ఇది అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కురువ సంఘంలో ఉంటే నోరు మెదపలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీలో మనం కలుపుకొని పోతే కనీసం వాళ్ళైనా కడిగి పారేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ కలుపుకోతారు. ఈ సందర్భంగా నా ప్రత్యేకమైన విన్నపం మాత్రమే అది. మళ్ళీ మీరు లేదు మేము పట్టిన కుందేలకే 3 కాళ్ళని పోతే మళ్ళీ ఇంకో 2 సంఘాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ఈ సందర్భంగా నేను నా యొక్క విన్నపాన్ని మీ ముందు పెడుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనకదాస, జై జై కనకదాస. మనమందరూ కురుబ బాంధవులం. మనము ఇక్కడ అందరూ వచ్చాము రాష్ట్ర నలుమూలల నుంచి. ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున గారు, జిల్లా అధ్యక్షులు మల్లికార్జున గారు, మన కురుబ బాంధవులు జిల్లాకి పెద్దవారు దేవేంద్రప్ప గారు, తర్వాత ప్రతి ఒక్కరూ ఊరిన ప్రతి ఒక్క కురుబ బాంధవుడు మనకు ప్రముఖులే. మనము ఇక్కడ మన కురుబ సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అన్న దానికి మనకు వివిధ రాజకీయ పార్టీలు అందరికీ సముచిత స్థానాన్ని ఇచ్చాయి. సో మనకి ఇప్పుడు ఉండే ప్రభుత్వంలో ఉండే మన పెద్దలకు కూడా సరియగు పదవులు ఇచ్చారు. ప్రస్తుతానికి మన దేవేంద్రప్ప మామగారికి కురుబ సంఘం అధ్యక్షులు మరియు బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు. అదేవిధంగా కుబేర్నాథ్ సెంట్రల్ బీసీ కురుబ కార్పొరేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు. సో మన కురుబ బాంధవులకి ఏం పథకాలు ఉన్నాయి, ఎలా మనం అభివృద్ధి చెందాలి, రాజకీయంగా సరే పోరాడదాం, రాజకీయంగా ఉన్నత వర్గాలకు వెళ్దాం. కానీ మనకొచ్చిండే పదవుల నుంచి మన జిల్లాలో మన కురుబులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి,
మనకుండే పథకాలు ఇవి ఉన్నాయి. ఒక 10 మంది గ్రూప్ అయితే ఒక 5 లక్షలు గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఒక 5 లక్షలు మీరు పెట్టుబడి పెట్టండి. అందరూ ఆర్థికంగా స్థితిమంతులు లేము, కురుబల్లో ఉన్నాము. కురుబల్లో ప్రతి ఒక్కదానికి పోటీగా నిలబడగలము, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మనతో పాటే మన కులంలో వెనకబడే వాళ్ళకి మనకిచ్చిన పదవుల ద్వారా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలము, ఇప్పుడుండే పథకాలు ఏమిటి, ఆ పథకాల ద్వారా మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేది విశదీకరిస్తే మన కురవ బాంధవులు ఇప్పుడుండే అధ్యక్షుల ద్వారా కానీ, రాష్ట్ర అధ్యక్షుల ద్వారా కానీ, సెంట్రల్ అధ్యక్షుల వారి ద్వారా కానీ ఏ పథకాలు ఉన్నాయో వివరిస్తే మన కురుబ సమాజంలో వెనకబడిన ఆర్థిక ప్రజలు ముందుకు రాగలరు. అది తప్పకుండా మన పథకాలని ప్రతి ఇంటికి మన కురుబ కార్పొరేషన్ ద్వారా కానీ, సెంట్రల్ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ ఏ పథకాలు ఉన్నాయి, మేము ఏ విధంగా మీకు సహాయపడగలము అని మన అధ్యక్షులు సంఘం తరఫున మన కురుబ బాంధవులందరూ అభివృద్ధి చెందడానికి దోహదపడతారని మరొకసారి విన్నవించుకుంటూ, మరియు వారి సహకారం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. చెప్పింది కరెక్టే, లేదని చెప్పలేదు. కానీ సందర్భం ఏమంటే జిల్లా రాజకీయాలు నేను మాట్లాడతాను. అది వచ్చినప్పుడు కంపల్సరీ ఏవైతే పథకాలు వస్తాయో ఫస్ట్ అందరికి చెప్పి మిమ్మల్ని పిలిచి దానికి ఇది మీతోనే చేపిస్తాం. మనదేం లేదు మన కులం మన అందరూ అభివృద్ధి చెందాలి. అదే విధంగా మన ఆధుని తరఫున మన పున్నాగప్ప గారు మన కురుబ సమాజానికి ఎంతో సేవలు అందించి గత సంవత్సరం అంటే 1.5 సంవత్సరం అయింది. వారికి మనము నివాళులు అర్పించుకోలేకపోయాము. కావున 1 నిమిషము అందరు వీలైతే లేచి మౌనం పాటించాలని కోరుచున్నాను. అందరూ ముందే చెప్పింటే ఫస్ట్ స్టార్ట్ ముందే మౌనం చేస్తున్నాం. ఇప్పుడు అందరూ 1 నిమిషం మౌనం చేస్తారని కోరుతున్నాం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు ఎస్కే మల్లికార్జున గారు రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి మరియు దేవేంద్రప్ప అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న బత్తి వెంకటరామణ గారు మరియు పెద్దలందరికీ నా నమస్కారం. నలుమూలల నుంచి జిల్లాలో ఈ కురువ ఆత్మీయ సదస్సు కోసం వచ్చినందుకు అందరికీ కర్నూలు జిల్లా నుంచి నలుమూల ప్రాంతం నుంచి వచ్చిన నా కురువ బాంధవులందరికీ నా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సబ్జెక్ట్ ఏమంటే జిల్లా అధ్యక్షులు ఎన్నుకుంటారు. దాని తర్వాత 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి నియోజకవర్గ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు ఎన్నుకోవాలని పెద్దలకు కోరుకుంటున్నాను. టౌన్ కమిటీ కూడా 2 భాగాలుగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. టౌన్ అధ్యక్షుడు 1, మండల అధ్యక్షుడు 1 ఇస్తే బాగుంటుందని నా కోరిక. ఎందుకంటే మన జనాభా ఎక్కువ ఉంది. దీన్ని డివైడ్ చేసి టౌన్ కమిటీ ఒక సైడు, మండల కమిటీ ఒక సైడ్ వేసి ప్రతి పల్లెలో ప్రతి వార్డుకి పార్టీలకు అతీతంగా ఒకరు టీడీపీ, ఒకరు వైఎస్ఆర్, ఒకరు బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం ఎవరున్నా కమిటీలో ఉండాల్సిందే. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఏ పార్టీలో నిలబడినా కురువ బాంధవులు ఆపోజిట్ నిలబడకూడదు. ప్రతి ఒక్కరు ఒకే పార్టీకి, ఏ పార్టీ అయినా పర్వాలా, ఒకే పార్టీకి సపోర్ట్ చేయండి. మన సత్తా చాటి చూపిస్తాం. జై కురువ, జై జై కురువ. ఇప్పుడు మన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, మన ప్రధాన బునాదైన విలేజ్ నాయకులకు, ప్రజలకు, మన అందరికి
నా నమస్కారములు. ఇప్పుడు మనం కలిసిమెలిసి ముందుకు పోతూ అది ఉదాహరణగా మన పెద్దలు ఒక మెసేజ్ ఒక హిస్టరీ ఇచ్చినారు. ఈరోజు మన వాళ్ళు పెద్దలు అక్కడ ఉన్నారు. కనకదాసు కానీ ఆయన బ్రిటిష్ కాలంలో ఆనాటికి మా కురువ వాళ్ళు సంగొల్ల నారాయణ గారు పోరాడి మన కురువ వాళ్ళు ఇలా ఉండాలి, భారతదేశంలో ఏ అసత్యం ఉన్నా అది ఖండించి మన భారతదేశ స్వతంత్రంలో పోరాడిన మన పెద్ద ఆయన ఈరోజు మనకు కనబడుతున్నారు. కాబట్టి ఈరోజు మన కనకదాసు భక్తితో కృష్ణుని కూడా మన వైపు తిప్పుకొని ఇది మా కురువ వాళ్ళు, ఇది నిజాయితీ, మన ఆత్మ ఎలాంటిది, మన నడవడిక ఎలాంటిదని ఆ గురువులు ఆ పెద్దలు ఆనాటికే మనకు మెసేజ్ ఇస్తూ మనం కురువాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పిన పెద్దలు చూసి ఈరోజు సంఘం అనేది ఉంది. సంఘం ఏర్పడిన తర్వాత మన సంఘాన్ని చూసి 10 సంఘాలు ఆ కురువ సంఘం ఇలా ఉంది, ఆ కురువ సంఘంలో ఆ ప్రజలకు ఆ సంఘం పెద్దలు ఇలా ఒక్కరికి అన్యాయం జరిగిన వెంటనే ఆ సంఘ పెద్దలు ఆ ప్రజలు కలిసి ఆ పౌరునికి న్యాయం చేశారు అని అలా చేస్తే అది సంఘంగా ఏర్పడుతుంది, అది రాజకీయంగా కానీ ఇంప్లిమెంట్ పోతుంది. కాబట్టి ఈరోజు సంఘం ఏర్పడేటప్పుడు అందరూ రాజకీయాలకి అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా ముందు అందరూ తీసుకోండి. ఈరోజు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్లో మన జ్ఞానం తీసుకోండి, ఇంకా అడ్వకేట్లు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు తీసుకొని ఆ సంఘంలో ఉండే పోరాట చేసేవాళ్ళు పోరాడితే పోయేదేమి కాదు. ఏమా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు పోరాడి పోరుల్లాగా వీరులాగా ధీరులాగా పోరాడి మన ప్రజలకు వచ్చే ఫలితాల్లో కానీ పథకాల్లో కానీ రాజకీయంగా కానీ విద్య కానీ వైద్యంలో కానీ పోరాడి మన సంఘం కానీ రాజకీయంగా ఉన్న పెద్దలు కానీ మన ప్రజలకు మేలు చేసే విధంగా సంఘం ఉండాలి, రాజకీయం ఉండాలని నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి మీరు ఈరోజు మనకు పెద్దలు ఈరోజు మన ప్రజలకు కష్టం వచ్చినా మన ప్రజలు అన్ని కులాలు ఏ కురువుని నమ్మితే డబ్బు ఇస్తే రిటర్న్ వస్తుందని వాళ్ళకు నమ్మకం. కురువులతో పోలింగ్ చేస్తే మా వ్యాపారం అభివృద్ధి అయిందని తెలుసు. కాబట్టి ఇవన్నీ రాజకీయంగా ఎదగాలన్నా మన మంచి వాళ్ళు ఈరోజు మనం ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి కురువ ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం పెద్దలు అడిగినట్లు కర్నూలు డిస్టిక్లో ఒక ఎంపీ కానీ 2 ఎమ్మెల్యే సీటు కోరడంలో మనకు తప్పులేదు, అది ఇస్తారు. కాబట్టి ఆ నిలబడిన వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని విన్నవించుకుంటున్నాను. ఈరోజు స్థానిక ఎలక్షన్లో కానీ ఏ ఎలక్షన్లో కానీ మన వాళ్ళు ఉంటే ఆ ఏకత్వమై గెలిపించుకొని మనము ముందుకు పోవాలి. ఆ గెలిచిన నాయకులు కానీ ఏ పార్టీ ఇచ్చిన నాయకులు కానీ వాళ్ళు ఆ 10 వచ్చిన తర్వాత మన ప్రజలకి ఏం చేయాలి, మన ప్రజల్లో అసత్యం లేకుండా సత్యంగా నిలబడిన వాళ్ళకి న్యాయం చేయండి. అసత్యం ఉంటే ఖండించండి, సత్యం ఉంటే పండించండి. కాబట్టి ఈరోజు మాకు గుడుగుడు వల్లయ్య తాత ఆలూరులో ఉన్నాడు. ఈరోజు కురువు వాళ్ళ మనస్తత్వం ఎట్లో కట్టల యుద్ధం జరుగుతుంది, తర్వాత యుద్ధం జరుగుతుంది. కాబట్టి మనమందరూ కలిసిమెలిసి గుడుగుడు మల్లయ్య సాక్షిగా గడగడలాడిచ్చి ఈ రాజకీయ నాయకుల పెద్దలతో ప్రతి 10ని మనం లాక్కొని మనం 10 వచ్చిన తర్వాత మన ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం గెలిచిన ప్రజాప్రతినిధులు కానీ మన సంఘ లీడర్లు కానీ మన ప్రజలకు న్యాయం చేయాలని విన్నవించుకుంటూ నా పేరు అయ్యాలప్ప, మధురై గ్రామము, ఆదర్శ పౌరుడు, భారతదేశ పౌరుడుగా చెప్తున్నా. ఈ భారతదేశంలో మన కర్ణాటకలో సిద్ధరామయ్య ఎలా సీఎం అయ్యాడో నేను కూడా ఆశిస్తా. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా మన కుల వాళ్ళు సీఎం కావాలని ఆ దేవుని కోరుకుంటున్నా. నా పేరు అయ్యాలప్ప. ఈరోజు ఆదోని పట్టణంలో శ్రీ వీరలింగేశ్వర కళ్యాణ మండపంలో ఈరోజు కురుబ
కురుమ మదారి కురుమ ఆత్మశ్రవణకు చేసిన మన రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ఎస్కే మల్లికార్జున గారు, అలాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తి వెంకటరమణ గారు, జిల్లా కురుమ సంఘ అధ్యక్షులు మల్లికార్జున గారు, ఆలూరు ఎక్స్ మార్కెట్ చైర్మన్ జయరామన్న గారు, మన భారీ రుసుమువేత్త జాతీయ నాయకుడు కుబేర్నాథ్ గారు, అలాగే కురుమ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ గారు, ఉదయ్ కుమార్ గారు, స్టేట్ కమిటీ మెంబర్లు, ఇటు వచ్చేసిన పూర్వ సహోదరులు, అన్నదమ్ములు, అక్క చెల్లి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేము ఈ జిల్లాలో ఈరోజు కర్నూలు జిల్లాలో 7 పార్లమెంట్లు ఉన్నారు. గతంలో ఈ జిల్లాకి జిల్లా అధ్యక్షులుగా నేను గడ్డం రామకృష్ణ ఉన్నప్పుడు పనిచేశాను. మల్లేష్ కూడా అన్న 2 సార్లు టైంకి నేను ఉన్నా. తర్వాత గొర్రెల శ్రీరన్న కూడా జిల్లా కురుమ సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. మల్లేష్ కూడా అన్న తర్వాత డాక్టర్ పుల్లన్న సహకారంతో దేవేంద్రప్ప జిల్లా అధ్యక్షుడు అయినారు. ఈరోజు జిల్లా అధ్యక్షుడు ఉండి ఈ పార్లమెంట్లో చాలా వాణి వినిపించాము. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఈ జిల్లాలో సర్పంచ్లు, ఎంపీడీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరికీ ముఖ్య అతిథులుగా మన హిందూపూర్ పార్లమెంటు సభ్యులు గోరట్ల మాధవ్ గారు, ఆ రోజు రోడ్డు భవనాల శాఖ మంత్రులు, మాజీ మంత్రి వర్యులు శంకరనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ ఆదోని నియోజకవర్గంలో అందరూ మేము పార్టీలు అతీతంగా ఆ రోజు సరిసమంతో బ్యానర్ వేసి, మేము తక్కువ చేయలేదు. ఆ రోజు వైసీపీ దూరం లేదు, సరిసమంత బ్యానర్లు వేసి ఈ సన్మాన సభ పెట్టాము ఈ ఆదోనిలో. తర్వాత కర్నూలు జిల్లాలో ఎన్నో ప్రోగ్రాం పెట్టాము. ప్రతి నియోజకవర్గంలో మేము వాణి వినిపించాము. ప్రతి నియోజకవర్గం కురువాళ్ళ సంత ఎంత ఉందని. ఆ రోజు పత్తికొండలో 60,000 ఉన్నాం, ఆలూరులో 55,000 ఉన్నాం, ఆలూరులో 45 ఉన్నాం, పక్కన మంత్రాలయం 35,000 ఉన్నాం, ఎమ్మినూరులో 35,000, కోడమూరులో 40,000 ఉన్నాం, కర్నూలులో 40 ఉన్నాను. వినిపించిన ఘనత ఈ కురువ జిల్లా కమిటీకి దక్కిందని ముందు చెప్తా. ఆ రోజు ఎంతో కష్టపడ్డాం. కురువ టికెట్ ఇస్తే పోటీ చేసిన ఎవరప్పని చాలా మంది అడిగారు. ఆ రోజు నేను చెప్పాను, నేను ఏకదాడికి ఒకే పార్టీలో ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించడం నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడ వేరే పార్టీ పోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు పోయిన పార్టీ ఉన్నా. జెడ్పీటీసీగా పనిచేశా, ఎంపీపీగా పనిచేశా. కమెంట్ రాష్ట్రంలో అతిపెద్ద సెకండ్ మార్కెట్ ఆదోన్ మార్కెట్గా పనిచేశా. ఇంకెంత కావాలో చెప్పండి, నేను ఉన్నా. మీరు టికెట్ ఇవ్వండి, నేను రెడీ ఉన్నాను. ఆ రోజు మైకిలో జిల్లాలో మైకి ద్వారా వినిపించింది ఒక దేవేంద్రప్ప. అది గమనించాలి. ఆ రోజు వాయిస్ వింటూ చాలా మంది మన తెలుగుదేశం అధినేత ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు కురువలకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ ఇస్తే కూడా నన్ను ఎంపీ టికెట్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, నా ఎడ్యుకేషన్ తక్కువ ఉంది, నేను 10th చదివినది, నాకు ఇంగ్లీషు సరి తెలుగే మాట్లాడక రాదు, నా ఇంగ్లీష్ రాదు, నాకెందుకప్పా, నాకు ఈ ఆదోని ఎమ్మెల్యే అంటే ఆడ కన్నడ తెలుగు మాట్లాడి ముందు పోతాం అని చేసిపోయిన కదా నాది. ఆ రోజు లేదు సార్. మన జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు అన్నా తండ్రి కొడుకు నీ మీద ఆశ పెట్టుకున్నారన్నా, దయపెట్టి అడగండి అని చెప్తానన్నా. నీ ఊకే నా మాటను నీ ఊహను నేను చెప్తా సార్ కంటే లేదు సార్ నువ్వు అని చేస్తాను చేత కాదు, నాకి ఆదోని ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే నేను పోటీ చేస్తానని చెప్పాను ఘనత నా రోజు. ఆ రోజు సరే ఎంపీకి ఎవరికి వెళ్ళానో నువ్వు తిరుగుతున్నావు అంటే ఆ రోజు బస్తిపాటి నాగరాజు పేరు చెప్పింది 3 సార్లు చెప్పాను నేను. 3 సార్లు చెప్పాను నేను అధిష్టానం దగ్గర. ఎందుకంటే ఒక ఎంఏ గ్రాడ్యుయేట్ మంచోడు అప్పుడే ఖర్చు చేసుకున్నాను అని చెప్పారు. ఈరోజు ఎవరో పోతారని మేము దాన్ని గెలకదు వద్దు. దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రండి, ఖర్చు పెట్టండి, సంఘం ముందు కూర్చోండి, మీకే 10 వస్తావు.
ఈరోజు ఎవడో కష్టపడి తెచ్చుకున్నాను కాబట్టి వానికేనప్ప వీనికైనా విమర్శించడం వద్దు. మాలో ధైర్యం రావాలి, ధైర్యం రావాలి. ధైర్యం వచ్చినప్పుడే మనం ముందు పోతాం. ఈరోజు ఎంత వెనకబడ్డాం, ఇప్పుడు కొంత ముందు పోతున్నాం. మేము కురుగోళ్ళు అంటే ఏడప మెత్తడం అనే స్వభావం ఈ పార్లమెంట్లో ఉంది. అనంతపురంలో డెవలప్ అయినాం మేము. అనంతపురం కురుగోళ్ళు అంటే ఫుల్ డెవలప్ అయినాం. కర్నూలు ఎక్కడున్నారు ఆ కురుగోళ్ళకి ఓటు చేసేది ఎంతో మంది అన్నారు. ఆ రోజు సర్పంచులు, ఎంపీడీసీలు సన్మాన్ సభకి పిలిచకపోయిన ఒక ప్రజాప్రతినిధి పిలిచినప్పుడు ఆ రోజు ఏం జరిగింది? ఈ స్టేజ్ మీద ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మీకు కురుగోళ్ళు ఎంపీ అయితే రైనాయా, మీరు ఎమ్మెల్యే అయితే రైనాయా? మమ్మల్ని విమర్శ చేసి అది కూసాని కూడా చెప్పలేదు, మాకు కూసాని కూడా చెప్పలేదు. మేము ముఖ్యస్తులు పోయినాం. ఇంత దారుణం జరిగినప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇంకా ఎక్కడున్నారు చెప్పండి. మాలో ఈరోజు ఆదూరులో జరిగింది, ఆలూరులో జరిగింది, ఎన్నూరులో జరిగింది. మేము స్పందించాము. ఆలూరులో పోయి అని వద్దన్నా ముక్తండి రావద్దని తండ్రి ఏం చేయాలి చెప్పండి. మేము డిఎస్పీతో మాట్లాడినాం, ఎస్పీతో మాట్లాడినాం. ఆలూరులో ఎంతమంది ఉన్నారు? వేరువేరులో మనవాడిని గుండు కొట్టించి మనం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ మీద కేసు పెడతాం. ఎస్పీ గారు చెప్పారు, మీరు వచ్చి ఒక కమిటీ అంటే కమిటీ కూడా రాలేకుండా నన్ను ఏం చేయాలి చెప్పండి. ఈడ కూడా కుబేరు జరిగినప్పుడు రాత్రి పొద్దున ఫోన్ చేశాను. కుబేరు స్విచ్ ఆఫ్ అయింది. నన్ను వాళ్ళ ఆయనతో మామతో మాట్లాడాను. మామ నాకు తెలియదు అల్లుడు అన్నాడు. ఆయన తెలియదు అన్నాడు. సీఏతో మాట్లాడాం, డిఎస్పీతో మాట్లాడినాం. సార్ 5 నిమిషాలు సార్ కెఫైర్ అయిపోయింది, ఏం చేసలేదు, పిలిచారండి సార్ 10 నిమిషాలు పంపిస్తానని చెప్పిన ఇప్పుడున్న సిఐ ఆ రోజు అందుబాటులో లేదు కుబేరు. మేము కష్టపడతాం. మొన్న ఎర్రకోటలో మన వాళ్ళు ఫర్టిలైజర్ షాప్కి పోయి కావాలని వాళ్ళని ధ్వంస చేశారు. కావాలని ఇవన్నీ వాళ్ళు ఎవరో తెలియదు. మొన్న హాస్పిటల్ పరమానించి హాస్పిటల్ పోయి వాళ్ళ మీద అక్కడ ఉన్న నాయకుడి మీద ఎర్రకోట కేసు కూడా వారంగిచ్చి వచ్చాను. నేను 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అంటే కురుగోళ్ళు ఇచ్చిన భిక్ష అని చెప్పి వచ్చాను. ఇంకేం సాధించాలి చెప్పండి మనవాళ్ళు. మీకేం అర్థం కనబడుతుందా? వచ్చారేమన్నా నేను ఊరికి కనిపించాను. మీరు ఎదగండి ముందు పోండి. ఎదుగుని చూసి అసూయపడద్దండి. వానికి సపోర్ట్ చేయండి. ఎవరైనా కానీ ఎవడు ముందు పోతాడో వాడికి సపోర్ట్ చేయండి. చెప్పబెట్ల కొట్టండి, వాడు ముందు పోతాడు. వాళ్ళని లేకపోతే నన్ను అడిగినావా ఇదేం పెండ్లే కొడుకు పెండ్లా కూతురు పెండ్లి ఇంటికి వచ్చి రాప చెప్పాలి. ఇది కులంలో ఎవడు ముందు పోతే వాందే ధైర్యం, వాడే మునగాడు. ఎంతమంది 40,000 ఓట్లు ఉంటే ఆదోళ్ళలో 40,000 మందికి చెప్పాక రాదు. వాట్సాప్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నాయి, చెప్తారు, పేపర్ ఉంది. ఇంత ఆలోచన చేయండి. కులాలు ఎదగన్నప్పుడు అందరూ ఆలోచన చేయండి. మీరు ఈరోజు ఇట్లా ఉంటే ఇట్లా ఉంటాం. జైలు పాలన మాదే, ఏసు రూమ్లో వాళ్ళు ఉంటారు. మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు 1% ఉన్నవాళ్ళు మాట వింటే సర్వనాశనం అయిపోతాం. చాలా ఇప్పటి వరకు మేము వాళ్ళ ఇంట్లో కాసి చాలా, వాళ్ళ ఇంట్లో కూర్చొని చాలా, ఇంకా కాసమంటే కాయండి, సంతోషం. నాకే అభ్యర్థి మనం ఎదిగినామంటే మమ్మల్ని ఎవరేం చేయరు. మా మొత్తం తెలుస్తుంది, మా కులం మందని భయం ఉంది. మీరు ఎదుగులేక ఇంకా అట్లా ఉంటండి. వాళ్ళ ఇంట్లో కసం కొట్టండి, దాసండి. వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అవుతారు, మీరు పోయి వాళ్ళ ఇంట్లో కసం కొట్టండి. ఏం లేదు. ఓటు మావయ్య ఒక మంచి కులం ఇది. కర్ణాటకలో హాలముద కులం అంటే ఎంత మంచి ఉంది. ఇట్లా కూడా ఉంది, ఇక్కడ వేరే దగ్గర ఉంది. మా బలం మాకు తెలీదు, మా బలము మీకు తెలీదు. నా ఒక్కరోడు ఎవడు ఎక్కడ అది కాదు. మన మీద ప్రజల్లో అభిప్రాయం సరిగా ఉంది. వేరే కులాలు కూడా చాలా మంది లైక్ చేస్తారు. మాట ఇచ్చాక మాట వెళ్ళిపోదు. ఏమన్నా ఫస్ట్ పూజ చేస్తే ఫస్ట్ కురువతో పూజ చేస్తారు. ఎక్కడైనా పోతే కురువలు ఎదురు వచ్చాయంటే మాకు వినయజనం అంటారు. ఆ కామెంట్లో మేము ఉన్నాం. మీరు ఆలోచించండి. ఈరోజు మీరు ఇట్లా ఉంటే ఇబ్బంది. రాబోయే రోజులు ఎదగండి. ఈ జిల్లాలో మేము చెప్పాను ఒక ఎంపీ 2 ఎమ్మెల్యే కావాలని. ఈరోజు ఏం యాతన తక్కువ ఉన్నాం, ఆర్థికంగా బలంగా ఉన్నాం. ఈరోజు గుంటూరు, విజయవాడ, బాపట్ల, తెనాలి అన్ని మనకు స్టేట్ కమిటీ వచ్చినప్పుడు అందరూ 150-200 మంది వచ్చారు. మీరు ఎదగండి. మా సైడ్ మేము ఎమ్మెల్యే కాదు, మీకు ఏం కావాలో ఆర్థికంగా మేము చూసుకుంటాం.
మీకు అందరం ఉంటాం, క్రోడోపతులు ఉన్నారు మనోళ్ళు. ఈరోజు అన్నా నన్ను ఇంతమంది చూశాను. ఈరోజు సవితమ్మ మినిస్టర్ని చూస్తున్నాం, కురువ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నిన్న చూస్తున్నాం. ఎక్కడ మనం చూడలేదు. ఈరోజు రోజు ఉంటుంది మీ పేపర్లో, వాట్సాప్లో, ఎక్కడ ఉండమని సంతోషపడతామన్నా. ఈరోజు మీరు గ్రూపులు పెడుతుంటే మేమంతా ధైర్యంగా ఉన్నాం. మనోళ్ళు ఉన్నారు, మనోళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు, మనోళ్ళు ధైర్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నది ఎంత హ్యాపీగా చెప్తున్నారు. అది నేర్చుకోండి, అది చేసేది నేర్చుకోండి. ఫస్ట్ ఒకరు చేసేది మీద విమర్శ చేసేది వద్దు. మన కులం దోషం చేస్తే ఎవరు ఏం బాగుపడరు. సంఘము ఇంట్రెస్ట్ ఉంటే పని చేయాలి, లేకుంటే ఊరు ఉండాలి. కులం అంటే సామాన్య కాదు, ఇంత సొంత అన్నదమ్ములే సరే ఉందాం మేము. కులం ఏకదా నిలబడాలి. ఈసారి ఖచ్చితంగా ఆల్ పార్టీ మా వైపు చూస్తున్నారు, ఆల్ పార్టీ. ఎందుకంటే ఈరోజు పత్తికొండలో 15,000 మెజార్టీ ఎంపీకి, ఆలూరులో 2,500తో ఓడిపోతే 8,000 6,000 మా ఎంపీకి మెజార్టీ. ఆదంలో పార్సాదికి 18,000 మెజార్టీ వస్తే 20,000 మా ఎంపీ నారాజు మెజార్టీ. మంత్రాలయంలో 13,000తో వైఎస్ఆర్ ఓడిపోతే 6,000 ఎమ్మెల్సీ ఉన్నాం మంత్రాలయంలో. ఎమ్మెల్యేలో జయనాశ్వరుడికి 10,000 మెజార్టీ అయితే 20,000 మెజార్టీలో ఉన్నాం. కోడమూరులో దశగిరికి 12,000 మెజార్టీ అయితే 25,000 మెజార్టీలో ఉన్నాం. ఇంకా చాలా ఇంకా ఏకతాడికి ఉన్నాం. ప్రజలు మా వైపు చూస్తున్నాం. కులస్తులు, మన కులస్తులు వయస్సులు బయట రారు, మేము యుద్ధం చేయాలి. ఈరోజు ఇంతమంది మెజార్టీ వేశారంటే మీరు లెక్కేసుకోండి. ఒక కర్నూలు 1000 తప్ప టీజీ వరకు 1000 మాత్రం మెజార్టీ బాకిన, మిగతా 6 నియోజకవర్గంలో అందుకే మెజార్టీలో ఉన్నాం మేము. ఈరోజు ఎదగండి, ఎవరైనా కావచ్చు. ఆ రోజు మేము టికెట్ కూడా తీవ్రప్ప కొట్టే టికెట్ కాలేదు నేను అడగలేదు. ఎవరన్నా ముందు రండి చెప్పాను, ఎవరన్నా ముందుకు రండి అడగండి. ఎవరు ధైర్యం. ఆ రోజు ఎంపీకి 9 మంది వచ్చారు, 8 మంది వచ్చారు. లాస్ట్ నాగరాజుకి ఇచ్చాం. నాగరాజు కూడా మేము ఎక్కడ మోసం చేయలేదు. నాకు టికెట్ రాలేదని మోసం చేయలేదు. నా అడిగి ఎమ్మెల్యే అడిగాను, దాని అన్ని చేయలేదు. నాగరాజుకి అనలేదు. మేము ఉత్తేజం పంపించాం, ప్రతి నియోజకవర్గం ఉత్తేజం పంపించాం. ఆయన మెజార్టీ వచ్చి చేశాం. ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు గుర్తించి నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఆ రోజు నన్ను మోసం చేసింటే, నన్ను డ్రామా అడిగింటే రిపోర్ట్ పోతా పైన కొంతమంది దుర్మార్గులు మా దాంట్లో నారాజు ఆడి గెలుస్తాడని తిరిగి ఉన్నారు. ఆ దుర్మార్గులు 1,00,000 మెజార్టీతో ఓడిపోతానని అన్నారు. ధైర్యశాలి. నా రోజు ఒప్పుకోవచ్చు. చిన్న నుంచి కొద్ది ఈ మధ్య వ్యాపారంలో బాగుపడినాడు. బాగుపడితే ఆడికి డబ్బులు ఖర్చేసి ధైర్యం ముందు వచ్చాం. మా తండ్రి తెలిస్తే ముందుకు రారు. వల్ల నాకెందుకు డబ్బులు పోతుంది అదో ఎందుకని వాడు ధైర్యంగా వచ్చాడు. ఆ రోజు చెప్పు తేంద్రపాని మీ ఓడికి చెప్పు, వాడు 1,00,000 ఓడిపోతాడు. ఎమ్మూరు మైనస్, ఆదోని మైనస్, ఆలూరు మైనస్, ఎక్కడికి వెళ్తారు చెప్పండి మీరు అని మన పార్టీ వాళ్ళే అగ్రనాయకులు చెప్పారు. నాకు అగ్రనాయకులు చెప్పారు. ఆ రోజు ధైర్యంగా నిలబట్టాం, ధైర్యంగా మేము ఓటేసాం. ఏకదాటిగా ఎక్కడ ఒక కోటి పక్క మూలంగా పోగా ఈడ గురుకామలు ఒక ముస్లాం 75 ఏళ్ళు ముస్లాం మోసుకపోయి అమ్మ ఎవరికి వెళ్ళంటే ఎవరో మన కుర్రాళ్ళు నిలబడ్డారప్ప సైకిల్ కూడా అని చెప్పిన ఘనత మా కుర్రలేదు. ఈ రోజు ఖచ్చితంగా ఈ జిల్లాలో రాబోయే రోజుల్లో 29 ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాం. దానికి సందేశం లేదు. మీరు ఎవరన్నా అనుమానం ఉంటే చూసుకోండి. 29లో మా పార్టీ అంతా మనం చూస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు ఎమ్మెల్యే అవుతాం, ఖచ్చితంగా మినిస్టర్ కూడా అవుతాం. కురువ మనమంతా కురువ కదా, అది వెళ్దా అవుతాం. ఆ రోజు ఈ రోజు కూడా మాకు సవితమ్మ గారు కులం కోసం కష్టపడుతున్నారు. మన కోసం మన గొర్రెలు కాపాదస్తులు మాకు లోన్ చాలా కష్టపడుతున్నారు. ఈరోజు ఒకటికి ఇస్తే అన్ని సంఘాలు దూరమవుతామని అక్కడ ఉన్నారు. తర్వాత ఈరోజు గుడిగట్ల భోజనాలకి ధూప దీప నైవేద్య కింద 17 రూపాయలు శాంక్షన్ చేశారు. మనోళ్ళు అర్జించి ఇంట కూర్చునేది కాదు. నేను మన ఎండోమెంట్ ఆఫీస్కి పోయినప్పుడు 300 అప్లికేషన్ వచ్చావు సార్ అని చెప్పారు. ఎందుకు పెండింగ్ పెట్టారంటే లేదు సార్ కమిటీ అలా అది అలా అవన్నీ లేదు. మీరు నెల లోపల వాళ్ళ అప్లికేషన్ పంపించారు. మీరు కూడా జాగ్రత్తగా రాండి. ఈరోజు మీరు ఆఫీసు తిరగాలి, ఫోన్ చేయాలి, కన్సల్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ తిరగాలి. ఏం కాకుండా మాకు చెప్పాలి, మేము ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఒకరోజు మీటింగ్ పెడతా
కర్నూలుకి రండి, నేను ఉంటాడా, మీ అప్లికేషన్ తీసుకొని రండి, వాళ్ళు ఏం చెప్తారో చూస్తాం. గుడికొట్ట పూజారికి అందరూ చెప్పండి, గొరవాయిలకు కూడా చెప్పండి. గొరవాయిలకు ఇప్పుడు అవుతుందో లేదో, ఇప్పుడు గుడికొట్ట పూజలు ఖచ్చితంగా 10,000 రూపాయలు శాంక్షన్ చేస్తారు. మీరు అప్లికేషన్ ఇచ్చి ఇంట్లో పండుకుంటే కాదు. కొంతమంది రిపోర్ట్ కావాలి, వాళ్ళకి గుడి రిపోర్ట్ కావాలి. కొంతమంది చెట్టు దగ్గర నిలబెట్టారు, తోడబెట్టి ఇంటారని చెప్తున్నారు. అది వాస్తవం మాకు కాదా, మాకు తెలియాలి. ఖచ్చితంగా ఒక రోజు పెడతాం, కర్నూలులో మీటింగ్ పెడతా. కర్నూలులో మీరు ఖచ్చితంగా గుడికట్ట పూజలలో రాండి. ఆ రోజు ఎండోమెంట్ ఆఫీసర్ మీ ఊరికి వస్తారు, చెప్పిన వస్తా, ఈ నెల లోపు వస్తారు. మీ ఊరికి వచ్చినప్పుడు మీరు ఒకరిలో పేరు చెప్పండి. ఒక ఊరిలో నాకు కావాలి, నీకు 10 మంది అయితే రాదు. ఒకరికి పేరు చెప్పండి, ఎవరో కాదు, వాడు డ్రా చేసి ఇస్తాడు. ఎవరికి కొంత ఒక గుడికి 10 మంది పూజలు ఉంటారు. పూజలు ఉన్నప్పుడు 10 మందికి ఏరు, ఒకరికి ఇచ్చేది. ఒకరి పేరు మనతో సెలెక్ట్ చేయండి, వాడు తెల్లదెల వచ్చి డ్రా చేసి ఇస్తారు. మీకు 50 మందికి ఏర్లో నా 3 కలబెట్టారంట, నాకి అని. ఇట్లా చేస్తే ఎవరికి ఇస్తారు చెప్పండి. ప్రభుత్వం ఇచ్చేది సత్వం చేసుకోండి. రాబోయే రోజులు మంచి భవిష్యత్తు ఉంది మన కులానికి. చూపించాం, 2024 చూపించాం మన ప్రతాపం. ఈరోజు మీరు లూజ్ ఇస్తే మరీ పైకి కూర్చుంటాం. వాళ్ళు పైకి కూర్చోవాలా, మీరు ఎదుగుతారో చూడండి. ఎవరు మొన్న ఏం దొరికి రారు. కొంచెమన్నా నేను ఆవేశంగా మాట్లాడినాను, ప్రెస్ మీట్ ఇచ్చాను ఆదోళనలో, అది గమనించుంటారు అందరూ. ఎందుకు ఇచ్చాను, నష్టపోయింది ఆదోళనలో కురువలు ఎక్కువ, కబ్జాలకు దమపడింది మనోళ్ళు ఎక్కువ, మన ఆస్తి మీద కన్ను పెట్టారు అందరూ. ఇక్కడ ఆదోళన చుట్టూ వైపస్తులు ఉండేది మన పురస్సులు, భూమిలో ఎక్కువ శాతం మనమే గురి పెట్టారు. అందుకే అవశ్యంగా ఇచ్చాము. తప్పు చేసుకోవద్దండి, మనోళ్ళు జాగ్రత్తగా ఉండండి. కాలాలు మారినవి, ఎవడు ఎక్కడ ఉన్నారో చూస్తారు. మనోడు మెత్తనోడని మా మీద కాలు పెట్టకి వస్తారో హుషారుగా ఉండండి. ఎందుకంటే అన్ని భయభస్త ఉండే వాల్యుబుల్ సైట్లు అన్నీ చూశారు కదా. గతంలో మన డిఎస్పి వాళ్ళదే ఇట్లేదు. ఈరోజు చాలా మంది భూములు ఎక్కువగా రెడీ ఉన్నారు. ఎవడు భయపడుతుంటే మేమున్నాం, వాళ్ళని వేసుకోండి. మన గలాటాయి ఒకటి ఆదుల్లో అట్లా వేసుకోండి. ఎవడానికి కానీ నిజంగా పత్రాలు తీసుకోండి. మేమున్నాం, మీ వెనుక డిపార్ట్మెంట్ పోస్తాం, కలెక్టర్ పోస్తాం. ఒకవేళ మనం ఏమన్నా జరిగితే కలెక్టర్ ఎదురుగా రూలింగ్ పార్టీ ఉంటే కూడా తరలా కూర్చుంటాం మన వాళ్ళ కోసం. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు రాకుండా నేనేం చేయలేము, మేమేం చేయలేము. ఎవరు భయపడే అవసరం లేదు. మాకు స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం ఎదుగుతాం. రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మేము బాగుండాలి. మన భవిష్యత్తు మన పిల్లలు కూడా చదివించాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ కాలంలో రైతులు పోతే కాలాలు బాగాలేవు. వర్షాభావం ఈసారి ఇప్పుడు వచ్చింది. నిన్న మా కుర్రవాళ్ళు మీటింగ్ పెడితే మా ఏరియా అంతా మీటింగ్, వర్షాలు వచ్చాయి. ఎంత అదృష్టం మేము చెప్పండి. కుర్రవాళ్ళు కమ్ములు ఇట్లా అంటే ఆ రోజు కుర్రవాళ్ళు ఇట్లా అంటే వస్తుంది అనేది ఆ రోజు పేరుంది పెద్దది. అట్టం హాని ఉన్నా మా కులం ఇది. ఆ కులం పుట్టి ఒక్కరు మోసం చేసేది వద్దు, ఒక్కరిని ఆశపడేది వద్దు. మా మీదే మనం నిలబడి కష్టపడి పొడుస్తాం, కష్టపడి ఎదుగుతాం. మన అధికారం కోసం నేను రాకపోతే ఇంకోరి మీద చేపట్టదు వద్దు. ఇంకోరి మీద చేతిపడి మేము భస్మం అయిపోతాం, భస్మాపూర్ లాగా. ఆ భస్మపూర్ మాకు వద్దు. చాలా మంది లేడు తయారైపోతున్నారు భస్మాపూర్కి. ఎవడో దొరుకుతాడు, ఎవడు లేదు. అది వద్దు, మాకు లేదు, అలవాటు లేదు. ఎవరో ఇద్దరు ఉంటే కూడా దాన్ని సరి చేసుకోండి. రాబోయే రోజుల్లో మాకు భవిష్యత్తు ఉంది, మేము ఎదుగుతాం, మా తల్లి పిల్లలు ఎదుగుతారు. రాబోయే రోజుల్లో మాకు ఇంకా ఈ జిల్లాలో గుర్తింపు వస్తుంది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కుల బాంధవులకి, వేదికలకు ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం.